నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు మనకి గత వీడియోలో మనం చూసుకున్నట్లయితే చాలా ప్రశ్నలు వేశారు. వాటికి ఒక అద్భుతమైనటువంటి సమాధానాలు కూడా మనం చెప్పుకోగలిగాం. అలాగే ఇప్పుడు కూడా మనం వృశ్చిక రాశి కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి కూడా మన సమాధానాలన్నీ చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. నేను ఎందుకు చెప్తున్నాను అనేది కూడా మీకు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. ప్రతి వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మనకి శ్రీరాముడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు అనేది కూడా మీకు ముందుగా మీకు చాలా చక్కగా వివరిస్తాను. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా మూడే అక్షరాలు జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఇది మనల్ని జీవితాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళే అవకాశం అయితే ఉంది. అలాగే మనం ఆ శ్రీరాముని తలుచుకుంటూ మనం కొంచెం ముందుకెళ్తాం. అలాగే మనం ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా ఈ నక్షత్రాల పరంగా మనం చూసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ వృశ్చిక రాశి కిందకొస్తాయి. అలాగే మనకందరికీ తెలిసిందే ఈ సంవత్సరం ఆదాయం అనేది వృశ్చిక రాశికి చాలా తక్కువగా ఉంది. ఖర్చనేది చాలా విపరీతంగా ఉంది. ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో చూసుకుంటే ఒక రూ. 10 సంపాదించుకున్నట్లయితే ఖర్చు చూస్తే రూ. 100గా కనిపిస్తూ ఉంది. మనం చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి. కుటుంబాన్ని ఏదో రకంగా నెట్టుకు రావాలి. చాలా కష్టాలు పడుతున్నాం. ప్రతి పని కూడా ముందుకు వెళ్ళటం లేదు. ప్రతి పని కూడా ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది. మనం అనుకునే పని ఏది కూడా ముందుకు సాగట్లేదు. దీనికి తోడు మనం ఈరోజు అనుకున్నటువంటి పని అనేది రేపుకి జరుగుతుంది. అలాగే దీనికి తోడు ఆరోగ్య సమస్యలు కూడా మనకి చుట్టుముట్టేస్తున్నాయి. అలాగే వీటి నుంచి బయటపడుతున్నాం అనగానే ఇంట్లో ఎవరికొకళ్ళకి అనారోగ్యం చేయడం గాని, లేదంటే మనం భగవంతుని ఎంతగా ప్రార్థించుకుంటున్నాం, ఎంతగా పూజించుకుంటున్నాం, ఎన్ని కష్టాలైతే మనకు తగ్గుతాయనుకుంటున్నామో, అంతకంతకు పెరిగిపోతా ఉన్నాయి తప్ప, ఇది ఇప్పుడు మనకి 2024 నుంచి ఉన్నదంటే గత 7, 8 సంవత్సరాల నుంచి కూడా, మరి ముఖ్యంగా కరోనా దగ్గర నుంచి కూడా వృశ్చిక రాశి వాళ్ళ తాలూకా ఆరోగ్య పరిస్థితులవ్వచ్చు, అనారోగ్య పరిస్థితులవ్వచ్చు, అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఆస్పత్రుల చుట్టూ లక్షలకు లక్షలు మనం ఖర్చు పెడుతున్నా సరే, మన పరిస్థితి అనేది, మన ఆరోగ్యం అనేది మెరుగుపడకపోవడం అనేది కూడా మన జీవితంలో ప్రధానమైనటువంటి సమస్యగా మనకి మారుతుంది. అలాగే కొన్ని కేసుల విషయాల్లో కూడా మనది ఏ తప్పు లేకపోయినా సరే, అనవసరంగా మన కోర్టుల చుట్టూ లేదంటే ఎవరో వేసినటువంటి కేసుల చుట్టూ మనం తిరుగుతూ మన కుటుంబాన్ని, పిల్లలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే మనం ఇబ్బందులు పడడం అనేది కూడా వృశ్చిక రాశి వాళ్ళకి పడుతున్నాయి. అది మన కుటుంబ సమస్యల్లో ఉన్నటువంటి కేసులవ్వచ్చు, లేదంటే ఆర్థికపరమైనటువంటి కేసులవ్వచ్చు, లేదంటే స్థల వివాదంలో ఉన్నటువంటి కేసులవ్వచ్చు. ఏదైనా సరే కొంచెం మనశ్శాంతి ఎక్కువగా లేకపోవడం, పనులన్నీ కూడా ముందుకు వెళ్ళలేకపోవడం కూడా మనకు వృశ్చిక రాశిలోని ఈ గత 4, 5 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి చాలా పెద్ద సమస్యలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మన కుటుంబం ఎంతో చక్కగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నటువంటి సమయంలోని ఏదో రకమైనటువంటి గొడవలనేవి, మనశ్శాంతి లేకుండా ఉండడం అనేది, పరిస్థితులనేవి మన చేయి దాటిపోతుండడం, అలాగే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం, అనుకునే వారి నుంచి ఎదురవ్వడం, అలాగే మనం ఎంతో నమ్మిన వారు కూడా మనల్ని మోసం చేయడం. ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరిగేటువంటి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అంటే మనకి నిత్యకృత్యంగా జరిగిపోతున్నాయి ప్రతి ఒక్క విషయం. ఈరోజు ఒక సమస్య తీరింది అంటే మరొక సమస్య వెంటనే దానికి వెనకే వస్తుంది. ఇంకో సమస్య తీరుతుందనుకుంటే ఇంకో సమస్య దాని వెనకాతలే వస్తుంది. మనం పూజలు చేసుకుంటున్నాం, వ్రతాలు చేసుకుంటున్నాం. కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి పూజలు, హోమాలు కూడా చేసుకుంటున్నాం. కానీ మనకి కొన్ని విషయాల్లో, కొన్ని ఇబ్బందుల్లో మనకి ఏ పని కూడా ముందుకు సాగకపోవడం అనేది కూడా మనం చూసుకుంటున్నాం. పిల్లల విషయాల్లో చూసుకుంటే, పిల్లల మ్యారేజ్ విషయాల్లో చూసుకుంటున్నప్పటికీ కూడాను వాళ్ళకి మంచి సంబంధాలొస్తాయని చెప్పి మనం ఎదురు చూస్తున్నాం. అప్పటికి కూడా మంచి సంబంధాలనేవి రాకపోవడం, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లల విషయంలో, పిల్లల ఫ్యామిలీస్ విషయంలో గొడవలు ఎక్కువగా రావడం, దానివల్ల కూడా మనకి మనశ్శాంతి అనేది లేకపోవడం, పిల్లలు బావుంటే మనకు అంతే చాలు. పిల్లలు బాగా చదివించుకున్నాం, మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారు, పెళ్లి చేసామనే సమయానికి
వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో గొడవలనేవి అత్తగారి తరపు నుంచి గాని, భర్త తరపు నుంచి గాని విపరీతమైనటువంటి గొడవలు రావడం. దాని ద్వారా మనకి చాలా మనశ్శాంతి లేకపోవడం. అలాగే పిల్లలనేవారు మనం బాగా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకొని, అలాగే వాళ్ళు ఫారిన్ కంట్రీస్‌లో బాగా అద్భుతంగా వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తారనగానే ఒక ఇటు తల్లిదండ్రులకి, ఇటు పిల్లలకి మధ్యలో గ్యాప్ రావడం. వాళ్ళక్కడ ఎంతో శ్రమపడి పాపం ఎంతో కష్టపడి చదువుకుంటూ కూడా చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులనేవి వారు పడడం పిల్లలనేది మనం మరిగా చూస్తూ ఉంటున్నాం. అలాగే పిల్లల చదువు విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా చదువుతుంటారు. అయినప్పటికీ కూడా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయన్న సమయానికి డల్ అయిపోవడం, అనారోగ్య సమస్యలు పిల్లలకి ఎక్కువగా ఎదురవుతుండడం. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎన్ని తీసుకున్నా సరే మనకి పనులన్నీ ముందుకెళ్ళట్లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా మనకి చాలా చక్కనైనటువంటి ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా మనం ఈరోజు చాలా క్లుప్తంగా సమాధానాలు చెప్పుకుందాం. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు భయపడవలసినటువంటి విషయం కూడా లేదు. మనకి శని తాలూకా ప్రభావం ఎక్కువ ఉందని చెప్పి మన మైండ్‌లో ఉంది. అది పక్కన తీసేయండి. మిగతా రాసులన్నిటి మీద మనం చూసుకున్నట్లయితే కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం హ్యాపీగా, సంతోషంగానే ఉన్నామనుకుని ఒక అద్భుతమైనటువంటి వరం అయితే ఉంది. మనకి కొంచెం పనులనేవి లేట్‌గా అవ్వచ్చు. కానీ మనకి జరిగేటువంటి ప్రతి పనిలో కూడా మనకి సక్సెస్ ఉంది. మనం కష్టపడే మనస్తత్వం. ఏదో మనకి ఈరోజేదో తాపిగా వచ్చి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం అనడానికి ఏదో మనకి ఎక్కడి నుంచో ఏది రాలేదు. మనకు ప్రతి రూపాయి కూడా ఈరోజు మనం ఉన్నతమైన స్థాయిలో ఈ స్థాయిలో ఉన్నామంటే ప్రతి రూపాయి కూడా మన కష్టార్జితం, మన కుటుంబ కష్టార్జితం, మన పిల్లల కష్టార్జితమే తప్ప మనకి ఎటువంటి రూపాయి కూడా ఎవరు దాన ధర్మాలు గాని, అత్తగారి తరపు నుంచి గాని, మాగారి తరపు నుంచి గాని, అమ్మా నాన్న ఆస్తులు గాని ఏవి కూడా మనకు కలవు. మనకి కలిసినప్పటికీ కూడా అవి మనకి అచ్చిరావు. మన కష్టార్జితం. మన రూపాయి సంపాదించుకునేటువంటి కష్టార్జితం ఈరోజు ఇతరుల 11 రాసులు కూడా ఒక లెక్క, వృశ్చిక రాశి వాళ్ళ ఒక లెక్క. వాళ్ళు కష్టపడిన ప్రతి రూపాయికి ఒక విలువ ఉంటుంది. వాళ్ళ డబ్బులు ఎవరు తిన్నా సరే కూడా వాళ్ళు బాగుపడే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం, వాళ్ళ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మనస్తత్వం పరంగా వాళ్ళు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం దాని మీద వీళ్ళని బాధ పెట్టినా, వీళ్ళని క్షోభ పెట్టినా, వీళ్ళని ఏమైనా ఇబ్బందులకు గురి చేసినా వాళ్ళకి ఇబ్బందులు గురవుతాయే తప్ప, ఇతరులకు వీళ్ళకి మాత్రం కొంచెం ఆ సమయానికి కొంచెం బాధ అనిపించినా సరే మరలా వీళ్ళు పుంజుకోగలుగుతారు. అద్భుతంగా జీవితాన్ని లీడ్ చేసుకోగలుగుతారు. మరి వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా సంతాన వృద్ధి అనేది ముఖ్యం చాలా. అలాగే పిల్లల ఆరోగ్య సమస్యలు కూడా మాకు ఎక్కువవుతున్నాయి. సంతానం కోసం ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాం అనేది దానికోసం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే గ్రోత్‌నెస్ కోసం. వాళ్ళు సంతానం వృద్ధి చెందడం కోసం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వృశ్చిక రాశి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు మనం ఈరోజు చాలా చక్కగా సమాధానం చెప్పుకుందాం. మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం. అది వినాయకుడి గుడి అవ్వచ్చు, శివుడి గుడి అవ్వచ్చు, ఆంజనేయ స్వామి గుడి అవ్వచ్చు. మీకు ఏ గుడైనా సరే. కొంచెం పేదవారికి ఆ గుడి దగ్గరికి వెళ్లి, ఆ పేదవారికి మీరు వస్త్రం అనేది ఒక మంచి అంటే మనం వాడిన వస్త్రాలు కాకుండా కొత్త వస్త్రాలనేవి మీరు దానం చేసి, ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మాత్రం పిల్లల సంతాన వృద్ధి పెరగడంతో పాటుగా, వాళ్ళ ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి చాలా అద్భుతమైనటువంటి వరం అయితే మాత్రం మనకి ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. తప్పకుండా మీరు ఈ పని మాత్రం మీరు చెయ్యండి. అలాగే మనం ఇంకోటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏ భగవంతుని మేము పూజించుకుంటే మేము ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్నకు సూర్య భగవానుడు సూర్య భగవాన్ని గాని మనం పూజించుకున్నట్లయితే మాత్రం, సూర్య భగవాన్ని మనం ఆరాధించుకున్నట్లయితే మాత్రం, ఎప్పుడు కూడా సూర్య భగవాన్ని నామస్మరణ చేసినట్లయితే మాత్రం మనం ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్లోంచి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లోంచి మనం బయటపడడానికి చాలా ఎక్కువ అవకాశాలైతే ఉండే అవకాశం ఉందండి. అలాగే మనకి రంగుల విషయంలో చూసుకున్నట్లయితే, గురువుగారు మరి మాకు వృశ్చిక రాశి వారికి కొంచెం పననేది సక్సెస్ అవ్వాలంటే మేము మా దగ్గర ఎలాంటి రంగు ఉంచుకోవాలంటే నీలము రంగు. ఈ నీలపు రంగులు అంటే కర్చీఫ్‌ని గాని, లేదంటే నీలపు రంగున్నటువంటి షర్ట్ గాని, ఏదైనా నలుపు గాని, నీలం రంగు గాని, ఈ రెండిట్లో ఏది మీరు వేసుకొని వెళ్ళినా సరే పననేది మీకు సక్సెస్ అనేది సాధించడానికి ఎక్కువ అవకాశాలైతే ఉన్నాయి. అలాగే మనం ఎంత కష్టపడుతున్నా సరే ఫలితం అనేది దక్కటం లేదు. అలాగే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అనేది మనకి అడిగినటువంటి ఒక సోదరి క్వెషన్‌కి మనం ఆన్సర్ ఇస్తున్నాము. అలాగే కుక్కలకు అంటే డాగ్స్ అలాగే సునకాలు మనం ఏదనుకున్నా సరే మనం ఇది చూసుకున్నట్లయితే వాటిలికి నువ్వుల నూనెలో ఏయించినటువంటి పూరీలు గానీ, లేదా రొట్టెలు గానీ, మనం వాటిలికి పెట్టినట్లయితే మాత్రం
ఈ ఆరిది ఎంత కష్టపడ్డా ఫలితం దక్కటం లేదనుకునేటువంటి వాళ్ళకి, సునకాలకి ఆహారం మీరు అంటే ఒకరోజు పెట్టో, 2 రోజులు పెట్టో, 3 రోజులు పెట్టో గాని ఏ పని చేసినా సరే, వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా మినిమమ్ 30-45 రోజులు గాని మీరు కంటిన్యూ‌గా చేసినట్లయితే, దానికి తగ్గ ఫలితం దక్కే అవకాశాలైతే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. అలాగే మనకి రావాల్సిన ధనం ఎక్కువగా రావట్లేదు అనుకునేటువంటి వారికి కూడా, బుధవారం పూట గోవికి పచ్చగడ్డి మీరు పెట్టినట్లయితే మాత్రం అది మీరు తినిపించినట్లయితే మాత్రం, ఆ రోజంతా మనకి శుభం కలుగుతుంది బుధవారం. అలాగే మనకి రావాల్సినటువంటి ధనం పెండింగ్‌లో ఏదైతే ఉండిపోతుందో, అది కూడా మనకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరు ఎక్కువగా పుణ్యక్షేత్రాలను కూడా దర్శనం చేసుకోవడం వల్ల, మనకున్నటువంటి ఏమైనా నరఘోష ఉన్నా, నరపీడల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ అనేవి గాని, లేదంటే ఈ మంచి ఫ్యామిలీ బావుందనుకునేసరికల్లా మూడో వ్యక్తి ద్వారా మన ఫ్యామిలీలో గొడవలనేవి ఎక్కువగా రావడం అనేది ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి, వృశ్చిక రాశి వారు మరీ ముఖ్యంగా మీకు పుణ్యక్షేత్రాలనేవి మీరు ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ కూడా పుణ్యక్షేత్రాలను గాని మీరెప్పుడు సందర్శించుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి వరాలైతే మనం పొందగలుగుతాము. అలాగే ఫ్యామిలీలో కూడా మనం చాలా అద్భుతంగా ఉంటాయి. గొడవలనేవి తగ్గుతాయి. మనశ్శాంతి అనేది పెరుగుతుంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీగా కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మరొక వీడియోలో ఇంకా చాలా మనకి క్వెషన్‌లు అడుగుతున్నారు. ఆటిలన్నిటికి కూడా చాలా మంచిగా సమాధానాలు చెప్పుకుందాం వృశ్చిక రాశి వాళ్ళు. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. నేను మీ దిలీప్‌ని.